అమెరికా, ఇజ్రాయిల్ వంటి శక్తివంతమైన దేశాలతో ఇరాన్ ఎలా ధైర్యంగా తలబడుతుంది? శక్తివంతమైన దేశాలు ఎదురు నిలిచినా, దాడులు కొనసాగినా, వేలాది ప్రాణ నష్టాలు జరిగినా, తన గౌరవం కోసం, తన ఉనికి కోసం, తన గుర్తింపు కోసం తమపై జరిగిన దౌర్జన్యాన్ని ఎదురిస్తూ నిలబడుతోంది ఇరాన్. ఎంత నష్టం జరిగినా, ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. ప్రపంచంలో మా దేశమే సుప్రీం, మేము చెప్పిందే చివరి మాట అనే భావనతో ఉన్న అమెరికా ఆధిపత్యానికి ఇప్పుడు ఒక పెద్ద సవాల్ ఎదురవుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయిల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు తలబడుతున్న యుద్ధం వల్ల ప్రపంచమంతా వణికిపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ఏంటి? మన భారతీయుల పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయిల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు తలబడుతున్న ఈ గొడవలు ఫిబ్రవరి 28, 2026న మొదలై ఇప్పుడు 6వ వారానికి చేరుకున్నాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తగ్గిపోయి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి చివరిలో జరిగిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఈ యుద్ధం మరింత ముదిరింది. ఇప్పటి వరకు ఇరాన్లో సుమారు 2076 మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వైమానిక దాడుల వల్ల అక్కడ 1,00,000కు పైగా ఇళ్ళు, బడులు మరియు ఆఫీసులు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2026 మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో మిడిల్ ఈస్ట్ దేశాల్లో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రెండు దేశాల మధ్య నేరుగా యుద్ధం మొదలైంది. ఈ గొడవ కేవలం అమెరికా, ఇరాన్ మధ్య ఆగకుండా ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాక్, సిరియా మరియు గల్ఫ్ దేశాలకు కూడా పాకింది. దీనివల్ల ఆ ప్రాంతం అంతా ఒక పెద్ద యుద్ధ క్షేత్రంలా మారిపోయి ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేసింది. తన దూకుడు నిర్ణయాల వల్ల ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం ఇవ్వడం, దానికి ఇరాన్ ప్రతిఘటించడం వల్ల ఈ ప్రాంతీయ యుద్ధం మరింత ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి 28న దౌత్యపరమైన చర్చలు విఫలం కావడంతో అమెరికా దాడులు మొదలుపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఇరాన్ ప్రభుత్వంలో మార్పు తేవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 5 నాటికి ట్రంప్ ఇరాన్కు 48 గంటల సమయం ఇస్తూ ఒకవేళ క్షిపణి దాడులు ఆపకపోతే ఆ దేశంలోని ప్రధాన చమురు కేంద్రమైనటువంటి కార్గ్ ఐలాండ్ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశంపై దాడులు జరిగితే తాము కూడా వెనక్కి తగ్గమని, ఈ ప్రాంతాన్ని అమెరికా మరియు ఇజ్రాయెల్కు నరకంగా మారుస్తామని ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరించారు. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తేనే జలసంధిని తెరుస్తామని వారు స్పష్టం చేశారు. అయితే యుద్ధం మొదలైన 35వ రోజున చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చెబుతూ దాడులను 5 రోజుల పాటు నిలిపివేసినట్లు ప్రకటించారు. ఈ సమస్యకు మరో వారం రోజుల్లో పరిష్కారం దొరకవచ్చని ట్రంప్ అంటున్నాడు. కానీ అదే సమయంలో అమెరికా తన యుద్ధ నౌకలను వెనక్కి పిలిపించడం వెనక ఏదైనా రహస్య వ్యూహం ఉండవచ్చని చాలా మంది అనుమానిస్తున్నారు. మరోవైపు ఇరాన్ తనను తాను కాపాడుకోవడమే కాకుండా అమెరికా మరియు దాని స్నేహిత దేశాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని చూస్తుంది. ఇరాన్ తన మిజైల్స్ మరియు డ్రోన్లతో దాదాపు 11 దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేశారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ఆయిల్ సరఫరాకు చాలా ముఖ్యమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే రవాణా మార్గాన్ని ఇరాన్ తన చేతుల్లోకి తీసుకుంది. దీనివల్ల ప్రపంచం మొత్తానికి ఆయిల్ అందకుండా పోయి అన్ని దేశాల్లోనూ పెట్రోల్ ధరలు భారీగా పెరిగేలా ఇరాన్ ఈ ప్లాన్ అమలు చేస్తుంది. ఈ యుద్ధంలో మరొక కొత్త రకమైన మరియు భయంకరమైన అంశం సైబర్ మరియు భౌతిక దాడులు. ఇరాన్ కేవలం సరిహద్దుల్లో సైన్యంతో పోరాడమే కాకుండా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీలైనటువంటి అమెజాన్ మరియు ఒరాకిల్ డేటా సెంటర్ను లక్ష్యంగా చేసుకుంది. 2026 మార్చి మొదటి వారంలో మరియు ఏప్రిల్ 1న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు బెహ్రెన్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ కేంద్రాలపై ఇరాన్ షాహెడ్ డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల వల్ల భవనాలు దెబ్బతినడమే కాకుండా మంటలు ఆర్పే క్రమంలో స్ప్రింక్లర్ల నుండి వచ్చిన నీరు చేరి సర్వర్లు శాశ్వతంగా పాడయ్యాయి. దీనివల్ల స్థానిక బ్యాంకింగ్, షాపింగ్ మరియు ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇరాన్ కేవలం వీటికే పరిమితం కాకుండా మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ మరియు ఎన్విడియా వంటి సుమారు 18 అమెరికన్ కంపెనీలను తమ శత్రు సాంకేతిక మౌలిక సదుపాయాలుగా ప్రకటించి వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలు యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్త డిజిటల్ వ్యవస్థలను కూడా కుప్పకూల్చగలదని నిరూపించాయి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లు అన్ని చాలా ఇబ్బందుల్లో పడ్డాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నెలకొన్న గొడవల వల్ల ఆయిల్ ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయాయి.
ఈ విధంగా ఆయిల్ ధరలు పెరగడం వల్ల సామానులను ఒక చోట నుండి మరో చోటికి తీసుకెళ్లే ఖర్చు పెరిగి ప్రపంచమంతటా అన్ని వస్తువుల ధరలు బాగా పెరిగాయి. దీనివల్ల భారతదేశంపై కూడా చాలా ప్రభావం పడింది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బాగా తగ్గిపోయింది. అమెరికాలో చదువుకుంటున్న మన దేశ విద్యార్థులు డాలర్ రేటు పెరగడం వల్ల డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో మన దేశంలోని పెట్టుబడిదారులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఇరాన్ తన గగనతలంలో కూల్చివేసిన అమెరికా యుద్ధ విమానాల శకలాలకు సంబంధించిన హై క్వాలిటీ 4K ఫోటోలను మరియు వీడియోలను బయటపెట్టింది. ఇందులో F-15E ఫైటర్ జెట్, A-10 అటాక్ విమానం మరియు కొన్ని సైనిక హెలికాప్టర్ల భాగాలు ఉన్నట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. అమెరికా ఆకాశంలో తనదే పైచేని అనుకుంటుంది, కానీ ఈ ఫోటోలు దానికి విరుద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ సంస్థ పెంటాగాన్ మాత్రం ఈ ఫోటోలు నిజమైనవో కాదో ఇంకా ధృవీకరించలేదని చెప్తోంది. దీనిపై అమెరికా రక్షణ సంస్థ పెంటాగాన్ మొదట అధికారికంగా స్పందించలేదు మరియు ఆ ఫోటోల నిజాలను ధృవీకరించలేదు. అయితే తర్వాత ఒక F-15 విమానం కూలిపోయిందని అమెరికా అధికారులు ధృవీకరించారు మరియు అందులోని పైలట్లను రక్షించడానికి అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు తమ అత్యాధునిక సాంకేతిక రహస్యాలు ఇరాన్ చేతికి చిక్కకుండా ఉండడం కోసం పాడైపోయిన కొన్ని విమానాలను మరియు హెలికాప్టర్లను అమెరికా సైన్యమే స్వయంగా బాంబులతో ధ్వంసం చేసినట్లు సమాచారం. అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ యుద్ధంలో ఇలాంటి నష్టాలు సహజమని, ఇది తమ చర్చలపై ఎలాంటి ప్రభావం చూపబోదని చెప్తున్నాడు. ఇరాన్ సైన్యం, IRGC మరియు ఆ దేశ నాయకులు అమెరికాను మానసికంగా దెబ్బతీయడానికి అనుసరిస్తున్న వ్యూహాలు ఈ విధంగా ఉన్నాయి. ఇరాన్ సైన్యానికి చెందిన ఒక ముఖ్యమైన జనరల్ టీవీలో మాట్లాడుతూ అమెరికా గర్వం ఇప్పుడు తమ పాదాల కింద ఉందని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన ఆకాశ మార్గంలో తిరుగులేని శక్తి అని చెప్పుకుంటుందని, కానీ తమ దాడులతో ఆ గర్వాన్ని అణిచివేశామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ మాటల వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం అమెరికా సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం మరియు ప్రపంచ దేశాల ముందు అమెరికా యొక్క బలహీనతను చూపించడం. అంతేకాకుండా తాము కూల్చివేసిన అమెరికా యుద్ధ విమానాల శకలాలను రాజధాని టెహరాన్ వీధుల్లో అందరికీ కనిపించేలా ప్రదర్శనకు పెట్టాలని ఇరాన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. గతంలో వియత్నాం యుద్ధం సమయంలో కూడా శత్రువుల విమానాలను ఇలాగే ప్రదర్శించి వారిని అవమానపరిచేవారు. ఇప్పుడు అదే పద్ధతిని ఇరాన్ కూడా అనుసరిస్తుంది. అమెరికా అత్యాధునిక సాంకేతికత తమ ముందు పనిచేయలేదని నిరూపించడానికి ఇరాన్ ఈ విమాన భాగాలను ఒక విజయ చిహ్నంగా వాడుకుంటుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ కూడా అమెరికాను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అమెరికా ప్లాన్ చేసిన ప్రభుత్వ మార్పు, రెజిమ్ చేంజ్ వ్యూహం ఇప్పుడు మా పైలట్లు ఎక్కడ ఉన్నారో వెతకండి అనే స్థాయికి పడిపోయిందని ఆయన వెక్కిరించారు. అమెరికాకు ఇలాంటి విజయాలు ఇంకో 3 లభిస్తే ఆ దేశం పూర్తిగా నాశనమైపోతుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు అమెరికా తన విమాన శకలాల్లోని రహస్య సాంకేతికత ఇరాన్ చేతికి చిక్కకుండా ఉండడం కోసం పాడైపోయిన తన స్వంత హెలికాప్టర్లను మరియు విమానాలను బాంబులతో స్వయంగా ధ్వంసం చేసుకుంటుంది. ఇలా ఇరాన్ చేస్తున్న ప్రకటనలు మరియు అమెరికా చేపడుతున్న అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్లు ఈ యుద్ధం ఎంత తీవ్రంగా ఉందో చూడవచ్చు. సాధారణంగా మనం హాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా టాప్ గన్ వంటి చిత్రాల్లో అమెరికా యుద్ధ విమానాలు మరియు పైలట్లు చాలా శక్తివంతులని, వారిని ఎవరు ఓడించలేరని చూస్తుంటాం. కానీ ప్రస్తుతం ఇరాన్ విడుదల చేసిన కూలిపోయిన అమెరికా విమానాల ఫోటోలు మరియు వీడియోలు ఆ అజేయమైన ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయి. ముఖ్యంగా F-15E వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇరాన్ గడ్డపై కూలిపోవడం, వాటి శకలాలను ప్రపంచానికి చూపించడం ద్వారా అమెరికా ఆయుధాల శక్తిపై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నాయకులు ఈ అవకాశాన్ని వాడుకుంటూ అమెరికా కేవలం సినిమాలోనే గొప్పగా కనిపిస్తుంది, వాస్తవంగా తమ రక్షణ వ్యవస్థల ముందు అది తలవంచక తప్పదని అంటున్నారు. ఈ పరిణామాల వల్ల అమెరికా తన సాంకేతిక రహస్యాలు శత్రువుల చేతికి చిక్కకుండా కోసం పాడైపోయిన తన సొంత హెలికాప్టర్లను మరియు విమానాలను తానే బాంబులతో పేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి యుద్ధం అమెరికా సైనిక ప్రతిష్టకు ఒక పెద్ద సవాలుగా మారింది. మొత్తానికి మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు విధించిన 48 గంటల గడువులో ఇప్పటికే సగం సమయం 24 గంటలు ముగిసిపోయింది. గడువు ముగిసేలోపు ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే అమెరికా నేరుగా ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సినిమాలో హీరోలా ఫీల్ అవ్వడం వేరు, అసలు యుద్ధం వేరు అని ఇరాన్ వారికి చూపిస్తుందని విశ్లేషకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల అమెరికా సైన్యం బయట శత్రువైన ఇరాన్తో యుద్ధం జరుగుతున్న తరుణంలోనే అమెరికా సైన్యం లోపల కూడా పెద్ద గందరగోళం మొదలైంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాందీ జార్జ్ను ఉన్న ఫలంగా పదవి నుంచి తీసేసి రిటైర్ అవ్వాలని ఆదేశించారు. ఆయన ఒక్కరే కాకుండా శిక్షణ విభాగం మరియు ఇతర కీలక విభాగాలకు చెందినటువంటి మరికొందరు
జర్నల్స్ను కూడా రక్షణ మంత్రి తొలగించారు. ఇరాన్తో యుద్ధం 5వ వారానికి చేరుకున్న సమయంలో మరియు భూతల దాడుల కోసం సిద్ధమవుతున్న వేళ ఇలా సైనిక నాయకత్వాన్ని మార్చడం అమెరికాకు ఒక పెద్ద బలహీనత అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుభవం ఉన్న నాయకుల కంటే తమ మాట వినేవారికి మరియు అధ్యక్షుడు ట్రంప్ పట్ల విధేయత చూపేవారికి మాత్రమే పదవులు ఇస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంతర్గత విభేదాలు మరియు నాయకత్వ మార్పులు యుద్ధం సమయంలో సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఇలాంటి క్లిష్ట సమయంలో సైనిక నాయకత్వంలో మార్పులు రావడం అమెరికాకు పెద్ద బలహీనతగా మారవచ్చు. మొత్తానికి రాబోయే కొన్ని రోజులు ప్రపంచ దేశాలన్నింటికి చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. చర్చలు ఫలించి శాంతి నెలకొంటుందా లేక యుద్ధం మరింత తీవ్రమవుతుందా అనేది వేచి చూడాలి. మొత్తానికి యుద్ధం ఎప్పుడు ఎవరికి శాశ్వత విజయం ఇవ్వదు. గెలిచేది దేశాలు కాదు, నష్టపోయేది సాధారణ ప్రజల జీవితాలే. ఈ యుద్ధం త్వరగా ముగిసి ప్రపంచంలో మళ్ళీ శాంతి నెలకొనాలని మనమందరం కోరుకుందాం. ప్రపంచం యుద్ధాన్ని కాదు శాంతిని కోరుకుంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.